హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి యార్. మదిలో నీవే ప్రియ పార్ట్ 34. లేదు మేడం, మీ సెక్యూరిటీ మా బాధ్యత. మీకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకోవడం మా డ్యూటీ. పదండి, హాస్పిటల్కి వెళ్దాము. మీరు రాకపోతే బలవంతంగా అయినా తీసుకువెళ్తాము. మాకు మరో ఆప్షన్ లేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటాడు సెక్యూరిటీ. బావలానే ఉన్నారు అతను పెట్టిన సెక్యూరిటీ కూడా. మొండి మొహాలు అని తిట్టుకుంటూ లెగుస్తుంది. స్కూటీ కీస్ ఒక సెక్యూరిటీ తీసుకుంటాడు. ఫ్లాట్ దగ్గర పెట్టేస్తాను మేడం అని సెక్యూరిటీ జీప్లో ఎక్కి కూర్చుంటుంది. హాస్పిటల్ వైపుకి దూసుకుపోతుంది వెహికల్. కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్ చేరుకుంటారు. డాక్టర్ చెక్ చేసి, క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తారు. ఒక ఇంజెక్షన్ కూడా చేస్తారు. దెబ్బలు ఏమీ తగలవు. కొద్దిగా చేయి గీసుకుపోతుంది అంతే. సెక్యూరిటీ అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. అన్విని ఇంట్లో దింపేస్తారు విత్ మెడిసిన్స్. ఆమెను లోపల దించేసి ఏమైనా అవసరమైతే కాల్ చేయమని, బయటే ఉంటాము అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళగానే అర్ణవ్కి కాల్ చేస్తారు. తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న అర్ణవ్ మొబైల్ రింగ్ సౌండ్కి లెగుస్తాడు. ఒకసారి చుట్టూ చూస్తాడు. చీకటి పడిపోయి ఉంటుంది. సారీ మా, ఇంతసేపు నీ ఒడిలో పడుకుని నిన్ను ఇబ్బంది పెట్టాను కదా అంటాడు అర్ణవ్. నా బిడ్డ కోసం ఏదైనా సరే అంటుంది ప్రేమగా. కొడుకు బుగ్గ మీద చేయి వేసి ఉమా. ప్రేమగా తల్లి నుదుటిని ముద్దు పెట్టి మొబైల్ చేతిలోకి తీసుకొని పైకి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అర్ణవ్. అర్ణవ్ లేచి వెళ్ళగానే సోఫాలో నుండి లెగవబోతుంది ఉమా. కానీ ఎక్కువసేపు అర్ణవ్ తన ఒడిలో పడుకుని ఉండడం వలన కాళ్ళు పట్టేస్తాయి ఉమకి. నొప్పితో నడవలేక పడబోతుంది. శేఖర్ వచ్చి వెంటనే పట్టుకుంటాడు. భర్తను చూసి చిరునవ్వు నవ్వుతుంది. 2 అడుగులు తన సపోర్ట్తో వేయగానే పట్టేసిన కాలు సెట్ అవుతుంది. థ్యాంక్స్ అంటుంది చిరునవ్వుతో ఉమ. ఇందాక నువ్వు నీ బిడ్డ కోసం ఏదైనా సరే అని ఎలా అన్నావు, నేను కూడా నా భార్య కోసం ఏదైనా సరే అంటాడు చిరునవ్వుతో శేఖర్. ఉమ అందంగా నవ్వుతుంది. అన్విక్ పెట్టిన సెక్యూరిటీ నుంచి కాల్ వస్తూ ఉండడంతో అలర్ట్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది అంటూ అడుగుతాడు గంభీరంగా అర్ణవ్. అర్ణవ్కి జరిగిందంతా చెప్తాడు సెక్యూరిటీ. దెబ్బలు బాగా తగిలాయా? లేదు సార్, జస్ట్ కొద్దిగా గీసుకుంది అంతే అంటూ చెప్తారు. తను పడిపోయి అందరూ వచ్చి లేపి పక్కన కూర్చోబెట్టేదాకా మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అంటూ కోపంగా అడగగానే వాళ్ళు క్షమించండి సార్, మేడం వెనకే ఉన్నాం మేము, కాకపోతే సిగ్నల్ పట్టడంతో 2 నిమిషాలు లేట్ అయ్యాం. సారీ సార్ అంటారు సిన్సియర్గా. సరే ఇప్పుడు ఎక్కడుంది? ఫ్లాట్లో సార్. ఓకే వస్తున్నాను అంటూ మరలా బయలుదేరి బయటికి వెళ్ళిపోతాడు. తండ్రికి పని మీద బయటికి వెళ్తున్నాను అని మెసేజ్ చేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అర్ణవ్ కార్ అన్వి ఉన్న అపార్ట్మెంట్స్లోకి దూసుకువస్తుంది. ఆల్రెడీ అక్కడ వాచ్మెన్కి అర్ణవ్ తెలిసి ఉండడంతో అడ్డు చెప్పరు. అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న సెక్యూరిటీ వచ్చి అర్ణవ్కి విష్ చేసి మాట్లాడి వెళ్ళిపోతారు. అర్ణవ్ అన్వి ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ మోగిస్తాడు. అప్పుడే నీరసంగా ఉండడంతో పడుకోబోతున్న అన్వి ఇక తప్పక ఓపిక చేసుకుని వచ్చి డోర్ తీస్తుంది. ఎదురుగా అర్ణవ్ని చూసి షాక్ అవుతుంది. సార్ మీరు ఇలా అంటుంది ఏమీ అర్థం కాక. అర్ణవ్ లోపలికి వచ్చి అన్వి చేతి వైపు తదేకంగా చూస్తాడు. చిన్న దెబ్బే కావడంతో కూల్గా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. బుర్ర ఎక్కడ పెట్టి డ్రైవ్ చేస్తున్నావు అంటాడు సూటిగా ఆమె వైపు చూస్తూ. సెక్యూరిటీ విషయం చెప్పారు అని అర్థమవుతుంది ఆమెకి. పిచ్చి కోపం వచ్చి గుర్రుగా అర్ణవ్ వైపు చూస్తూ నాకు ఈ సెక్యూరిటీ అవసరం లేదు, తీసేయండి అంటుంది. ఇంకా అంటాడు కాలు మీద కాలు వేసుకుని ఆమె వైపు చూస్తూ. అర్ణవ్ కూర్చున్న స్టైల్ పిచ్చిగా నచ్చుతుంది అన్వికి. ఎంతైనా అతను తన ప్రాణం కదా. తనని రెప్పవేయకుండా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తున్న అన్విని చూసి విషయం అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటాడు. హలో మేడం అంటాడు. అతని పిలుపుకి తేరుకుని ఇబ్బందిగా తల తిప్పుకుంటుంది. ఏదో చెప్తున్నావు? నాకు నాకు ఈ సెక్యూరిటీ వద్దు. అది డిసైడ్ చేయవలసింది నేను. ఎక్కువ మాట్లాడితే గుమ్మం దగ్గరే పెడతాను సెక్యూరిటీని. సెక్యూరిటీని తీసే సమస్య లేదు, ఏది కావాలో చెప్పు. అపార్ట్మెంట్ గేట్కి కొద్దిగా దూరంగా ఉండడం కావాలా,
ఇంటి గుమ్మం దగ్గర ఉండడం కావాలా? మొండి మొహం, మొండి మొహం అనుకుంటూ లోపల అర్ణవ్ తిట్టుకుంటూ అక్కడే బయటే ఉండమని చెప్పండి అంటుంది. తిట్టుకుంది చాలే కానీ డిన్నర్ కోసం ప్రయోగాలు చేయకు. సెక్యూరిటీ ఫుడ్ తెచ్చిస్తాడు అనగానే నాకొద్దు అంటుంది. అర్ణవ్ ఒక చూపు చూడగానే మౌనంగా ఉండిపోతుంది. ఆమెకు ఆప్షన్స్ ఏమీ లేవని ఆమె క్లియర్గా అర్థమైపోతుంది. రేపటి నుండి నీకోసం ఆఫీస్ కార్ వస్తుంది. డైలీ పికప్ అండ్ డ్రాప్ చేస్తారు. నీ స్కూటీని పక్కన పడేసి కార్లో రా. నువ్వు చేసిన ఫీట్స్ ఇక చాలు అంటాడు అన్వి వైపు చూస్తూ. అన్వి ఆశ్చర్యపోతుంది అర్ణవ్ మాటలకి. అర్ణవ్ మాటల్లో తన మీద అభిమానం తెలుస్తుంటే మరలా అదంతా తన పిచ్చి భ్రమ అనుకుని వెంటనే తేరుకుంటుంది. ఏమీ వద్దు సార్, నేను నా స్కూటీలోనే వస్తాను అన్న మాటకి విసురుగా పైకి లేచి ఆమెను గోడ కానిస్తాడు. తన్ని ఎటూ కదలకుండా లాక్ చేస్తాడు. అన్వి అనుకోని పరిణామానికి బెదిరిపోతుంది. నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి, లేదంటే నేను ఊరుకోను. నాకు ఎదురు చెప్పకుండా చెప్పింది చేయి. కాదు కూడదు అని స్కూటీలో వస్తాను అంటూ వేషాలు వేశావంటే నీ స్కూటీ తగలబెడతాను అంటాడు కోపంగా. అది విని చిరుకోపంగా చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ముద్దుగా కదులుతున్న ఆమె గులాబీ రంగు పెదవులు చూస్తూ క్షణం పాటు మైమరిచిపోతాడు అతనికే తెలియకుండా. అతని చూపులు ఎక్కడ ఉన్నాయో చూసి ఆమె ఊపిరి వేగం అందుకుంటుంది. తన ప్రాణం అనుకున్న వ్యక్తి అంత దగ్గరగా ఉంటే ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ ఆమెలో. తనకు అంత దగ్గరగా ఉన్న అర్ణవ్ని చూసి తన ప్రేమ గుర్తుకు వచ్చి బాధతో తలదించుకుంటుంది. ఆమె మనసులో భావాలు గ్రహిస్తాడు అర్ణవ్. ఆమెను దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆమె వెన్ను నిమురుతాడు, ఆమె బాధను కంట్రోల్ చేస్తూ. అర్ణవ్ తనను హత్తుకోగానే ఏడుపు తన్నుకు వస్తుంది. దూరమైన తన ప్రేమ గుర్తుకు రాగానే బాధగా అనిపిస్తుంది. కన్నీరు కారుస్తూ అతని చుట్టూ చేయి వేయబోతుంది. ఆమెను చుట్టుకున్న అతను ఆమె బాధను పోగొడుతూ మాట్లాడుతూ ఉంటాడు. బాధపడకన్వి, నువ్వు నా మేనమామకి ముద్దుల కూతురివి, నా మరదలివి, నా భార్యకు ప్రియమైన చెల్లెలివి. నువ్వు ఇలా బాధపడితే ఎలా? నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటాడు. ఎప్పుడైతే తన మేనమామ కూతురు తన భార్యకి చెల్లెలు అన్నాడో అప్పుడే ఆమె మనసు మరోసారి తూట్లు పొడిచినట్లుగా అనిపిస్తుంది. అర్ణవ్ ఇంత అభిమానం తన మీద చూపిస్తుంటే తన మీద ప్రేమ మొదలైందేమో అని ఏదో ఒక మూల ఆశగా అనిపించింది ఆమెకి. ఎప్పుడైతే మేనమామ కూతురుగా భార్యకి చెల్లెలుగా చూస్తున్నాడు అని అర్థమైందో అప్పుడే అతని చుట్టూ తను వేయబోయిన చేతులు అతన్ని చుట్టుకోకుండానే కిందికి దించేస్తుంది. బాధతో ఆమె కళ్ళు వర్షిస్తాయి. మౌనంగా అలానే నిలబడిపోతుంది, వచ్చే కన్నీళ్ళని ఆపలేక. ఇటువంటి బాధ ఎవరికీ వద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకో ఆ క్షణం అన్వికి నిరాశగా అనిపిస్తుంది. తన ప్రేమ జీవితాంతం తనకు అందదేమో అని నిరాశగా అనిపిస్తుంది. గుండెని మెలిపెడుతున్నంత బాధ. ఆమె నుండి దూరం జరుగుతాడు అర్ణవ్. ఏడుస్తున్న ఆమె కళ్ళు తుడుస్తాడు. నువ్వు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. మరోసారి నీ కన్నీళ్లు నేను చూడకూడదు. ఆ సెక్యూరిటీ కూడా నీ సేఫ్టీ కోసమే, కాదు అని ముండికియ్యకు అంటాడు ఆమె వైపు చూస్తూ. మౌనంగా తలదించుకొని సరే అంటుంది. రేపటి నుండి ఆఫీస్ కార్ వస్తుంది అంటాడు అర్ణవ్. వస్తాను అంటుంది అతను బాధ పెట్టడం ఇష్టం లేక. అంతలో సెక్యూరిటీ వచ్చి డోర్ కొడతాడు. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అర్ణవ్. సార్ ఫుడ్ అంటూ అర్ణవ్ చేతికిచ్చి వెళ్ళిపోతాడు. అన్వి వైపు తిరిగి ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసింది, ఫ్రెష్ అయ్యి తినేసి పడుకో. ఇంతకీ రేపు ఆఫీస్కి వస్తావా, రెస్ట్ తీసుకుంటావా? వస్తాను సార్. సార్ కాదు బావా, ఆఫీస్లో మాత్రమే సార్. సరే ఇక నేను వెళ్తాను, ఏ అవసరమన్నా నాకు కాల్ చేయి. అంత టైం లేకపోతే బయట సెక్యూరిటీకి కాల్ చేయి, నిమిషాల్లో నీ ముందుంటారు, సరేనా అంటాడు అన్వి వైపు చూస్తూ. సరే బావా అంటుంది. ఎన్నో రోజుల తర్వాత మరలా బావా అన్న పదం. ఒకసారి ఆమె వైపు అలానే చూసి బయటికి వెళ్ళిపోతాడు అర్ణవ్. అతను వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడ్చేసింది అన్వి. అతను తన్ని ప్రేమించట్లేదు అని తెలిసినా అతని మీద ప్రేమను దూరం చేసుకోలేని పిచ్చి ప్రేమ ఆమెది. ఇప్పుడిప్పుడే అన్వి మీద మొదలవుతున్న ప్రేమని తెలుసుకోలేక బాధ్యత అనుకుంటూ ఫిక్స్ అయ్యి ఆమెను బాధ పెడుతున్నాడు అర్ణవ్. ఒకరిది అతీతమైన హద్దులేని ప్రేమ, మరొకరిది అది ప్రేమ అని కూడా తెలుసుకోలేని ప్రేమ. మరి ఆ దేవుడు ఈ ఈ ఇద్దరి జీవితాల్ని ఏ తీరానికి చేరుస్తాడో
హాస్పిటల్లో ఉన్న వికాస్కి దెబ్బలు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. అన్వి మీద ఇంకా అర్ణవ్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పటిదాకా అర్ణవ్ మీద మాత్రమే జలస్తో కూడుకున్న కోపం ఉండేది. ఇప్పుడు అది పగగా మారగా అన్వి మీద కూడా కసి కోపం షిఫ్ట్ అవుతాయి. ఏంట్రా ఆ దెబ్బలు ఏంటి అంటూ అడిగిన తల్లిదండ్రులకి యాక్సిడెంట్ అంటూ చెప్పాలని అనుకున్నాడు మొదట. కానీ అవి యాక్సిడెంట్ దెబ్బల్లా లేవు. ఎవరో కుట్టిన దెబ్బల్లా క్లియర్గా తెలుస్తూ ఉండడంతో ఫ్రెండ్స్ మధ్యన చిన్న గొడవ డాడ్ అంటూ చెప్పి తప్పించుకుంటాడు. కొడుకు దుర్మార్గం తెలియని ఆ తల్లిదండ్రులు అదే నిజమని నమ్మేస్తారు. తనకి పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి అని పథకం రూపొందించుకుంటూ ఉంటాడు హాస్పిటల్లో వికాస్. రోజు ఆఫీసు కారులో వెళ్ళి కారులో వస్తూ ఉంటుంది అన్వి. తన స్కూటీ అపార్ట్మెంట్ దగ్గరే ఉండిపోతుంది. మెల్లిగా ఆమె బాధ తగ్గి నార్మల్ అవుతుంది ఆమె. ఇంతలో అన్వి తల్లి మహేశ్వరి కోసం స్టేట్స్ నుండి అర్ణవ్ పిలిపించిన స్పెషలిస్ట్ రావడంతో ఆ రోజు అన్వి ఇంకా అర్ణవ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇద్దరూ కలిసి కిషోర్ ఇంటికి బయలుదేరతారు. అన్వి వెళతాను అన్నా కూడా వినకుండా నేను తీసుకువెళ్తాను అని తనను వెళ్ళనివ్వకుండా ఆపేసి తను పికప్ చేసుకుంటాడు. కిషోర్ ఉదయమే కాల్ చేసి రెడీగా ఉండమని చెప్తాడు. అల్లుడి బాధ్యతకి మురిసిపోతాడు కిషోర్. తల్లికి కూడా చెప్పి భార్యను రెడీ చేయమంటాడు. అందరూ ఫ్రెష్ అయి రెడీగా ఉంటారు. కొద్దిసేపటికి అర్ణవ్ కార్ కిషోర్ ఇంటి ముందు ఆగుతుంది. కార్ దిగి జంటగా నడిచి వస్తున్న ఇద్దరిని చూసి కిషోర్ మనసు నిండిపోతుంది. ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఆ దేవుణ్ణి మనసులో మనసారా వేడుకుంటాడు. కిషోర్ని చూడగానే అన్వి మొహం వెలిగిపోతుంది. ఆనందంతో నాన్న అంటూ పరుగున వెళ్తుంది. ఆమె వేగం చూసి అర్ణవ్ తన అడుగుల్లో వేగం పెంచుతాడు. గుమ్మం దాకా వెళ్ళిన అన్వి తన వేగం వల్ల గడప తట్టుకుని ముందుకు పడబోతుంది. కిషోర్ కంగారుగా ముందుకు అడుగు వేస్తాడు. ఈ లోపలే అన్విని తన చేతులతో చుట్టి పడకుండా తన వైపుకు లాక్కుంటాడు అర్ణవ్. భయంగా అర్ణవ్ గుండెల్లో ఒదిగిపోతుంది అన్వి. అతని కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అర్ణవ్ తన కూతుర్ని సేవ్ చేసిన తర్వాత కానీ కిషోర్ కంగారు తగ్గదు. అర్ణవ్ గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. మరోసారి తను ఇంకెవ్వరినీ కోల్పోవడానికి రెడీగా లేడు. ముఖ్యంగా అన్వి. ఇప్పటికే అన్వి విషయంలో ఆమెను తనకు దగ్గరగా అనుకుంటున్నాడు. కానీ ఆ విషయం ఇంకా అతను గమనించలేక మానసిక సంఘర్షణకి లోనవుతున్నాడు. అన్వి ప్రేమకి తనకు తెలియకుండానే అలవాటు పడిపోయాడు అర్ణవ్. అందుకే అన్వికి చిన్న గాయమైనా కూడా తట్టుకోలేకపోతున్నాడు. కోపంగా తనని దూరం జరిపి అన్వి మీదకి చేయి లేపుతాడు. భయంగా కళ్ళు మూసుకుంటుంది. మరలా భయపడుతూ ఉన్న అన్విని చూసి చేయి దించేస్తాడు. అమ్మయ్య అనుకుంటాడు కిషోర్. అన్వి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు చూసి అతని కోపం మంచులా కరిగిపోతుంది. ఏంటి నాన్న కూర్చి మీ నాన్న చూస్తే నిమిషం ఆగవు? ముందు ఏమున్నదని కూడా చూసుకోవా? కింద పడి ఉంటే దెబ్బ తగిలేది. మరోసారి ఇలా ముందు వెనక చూసుకోకుండా చేశావంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు వేలు చూపించి. బొంగమూతి పెట్టుకుని చూస్తుంది అర్ణవ్ వైపు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా